హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కొంచెం అయితే వాయిస్ ఇంకా కొంచెం సెట్ అవ్వలేదన్నమాట, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మార్నింగ్ టిఫిన్లోకి పెసరట్టు వేద్దామని చెప్పి పెసలు అయితే నానబెట్టాను. నైట్ నానబెడితే చూడండి పెసలు అస్సలు నానలేదనమాట. అందులో ఒక్కొక్కటే నానింది. ఓవర్ నైట్ నానబెట్టాను, అయినా సరే నానలేదనమాట. కాకపోతే ఇప్పుడు నాకు టిఫిన్లోకి ఇంకేమీ లేదు, అందుకని ఇంకో సగం అయితే పెసలు ఉంచేసాను, ఇంక సగం అయితే మిక్సీ పట్టేస్తున్నాను. దాంట్లో అయితే పెసరట్లోకి ఇంకా అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఉప్పు వేసేసి వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేస్తున్నాను. ఇటువైపు పెసరట్లోకి ఇంకా చట్నీ కూడా చేస్తాను అనమాట. పల్లీలు పొట్నాలు వేసేసి, ఇంకా పచ్చిమిర్చి లేవన్నమాట, అందుకే ఎండుమిరపకాయలు వేసేసి చేస్తాను. ఇంకా అలాగే దీంట్లోకి అయితే తాలింపు కూడా వేస్తాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పెసరట్లు అయితే వేసుకుంటున్నాను. పెసరట్టు కొంచెం తిక్కుగా ఉంది, అందుకే కొంచెం వాటర్ వేసేసి పిండిని అయితే బాగా కలిపాను. ఇంతలోకి అయితే స్టవ్ ఆన్ చేసేసి ఇంకా ప్యాన్ కూడా వేడి చేస్తాను అనమాట. ఇప్పుడైతే పెసరట్లు అయితే వేసేస్తున్నాను. కొంచెం తిక్కుగానే వచ్చాయి, కాకపోతే వేడివేడిగా తింటే బాగున్నాయి. కొంచెం చల్లారితే మాత్రం పెసరట్టు నార్మల్గానే బాగోదు కదా అని, తోడు పెసలు సరిగ్గా నానలేదు, క్రిస్పీగా వచ్చాయన్నమాట. కొంచెం మందంగా వేసాను, అంటే ఫస్ట్ సారి కదా వేస్తే ముక్కలైపోతుందేమో అని చెప్పి కొంచెం మందంగానే వేసాను. ఈ పెసరట్లు కొంచెం మందమైనా సరే క్రిస్పీగా వచ్చాయన్నమాట. ఇంకా ఒక్కొక్కటి వేసేసి పిల్లలకైతే టిఫిన్ పెట్టాను. పిల్లలకి స్కూల్ అయితే హాఫ్ డేస్ కదా, ఇంకా త్వరగా తినేసి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా అలాగే నేను దోశలు వేస్తూ ఉన్నాను, ఇటువైపు తింటూ ఉన్నారు వాళ్ళైతే. ఇంతలోకి మా బావ కూడా స్నానం చేసి వచ్చేసారు. ఆయనకి కూడా అయితే పెసరట్లు అయితే వేస్తాను, ఆయన అయితే తింటున్నారు ఇప్పుడు. నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు, నాకు అయితే చిన్న గార్డెన్ ఉందని. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను గార్డెన్లోకి వస్తానన్నమాట. ఇంకా దేవుడి కోసం పువ్వులు అవన్నీ కోసుకుంటాను. ఇదైతే గోవర్ధన మందార అనమాట. నేను పడిగంచిపోలు వెళ్ళేటప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట, ఆ ఊరు వెళ్ళి ఇంకా అది ఆ చెట్టు అయితే తీసుకొచ్చాను. మంచిగా పూలు అయితే పూస్తున్నాయి. ఇది వచ్చేసరికి పింక్ కలర్ మందార అనమాట. పూజకైతే సరిపోతాయండి పువ్వులు. ఇంకా అలాగే ఇటువైపు ఎడేనియం అవన్నీ ఉన్నాయి, అవి కూడా తీసాను అనమాట కొన్ని పువ్వులు. ఇవన్నీ ఒక దగ్గర పెడుతున్నాను. ఇంకా గార్డెన్లో ఏమేమి ఉన్నాయో ఏంటని అన్నీ చూసుకుంటూ ఉంటానన్నమాట గార్డెన్లోకి వస్తే. మేము ఉండేది విజయవాడలో అయినా సరే సిటీలో కాదనమాట, మేము ఉండేది అవుట్స్కట్స్లో ఉంటాం కాబట్టి మా చుట్టూ పొలాలు ఉంటాయి. అందుకని ఫుల్ మంచు పడుతుందనమాట. ఆ మంచు మీకు చూపిస్తున్నాను, అంత తడిగా ఉంది. ఇటువైపు అయితే లోటస్ చూడండి, మొగ్గలైతే రోజు ఇచ్చిపెట్టి రోజు వస్తుందన్నమాట. దగ్గర దగ్గర 15 లోటస్లు అయితే వచ్చాయన్నమాట. అవన్నీ నేను రోజుకొకటి వీడియో తీసుకొని అలా ఉంచుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. 1.5 ఇయర్కి అనమాట. ఇంకా లోటస్లు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. అలాగే కరివేపాకు కూడా 3 ఇయర్స్ అయిందనమాట నేను పెట్టి చెట్టు. ఇంకా అది కూడా ఫుల్గా వస్తుంది. ఇటువైపు అయితే దొండకాయలు కూడా పిందులు పడినాయి. ఇప్పటికైతే 4 టైమ్స్ అయితే హార్వెస్ట్ చేస్తానండి, ఎందుకంటే మీకు వీడియో వచ్చేసరికి లేట్ అయింది కదా. దొండకాయలు కూడా బాగున్నాయి అనమాట. మనకి బయట దొండకాయలు అనుకోండి చిన్నగా ఉంటాయి, ఇది మా సైడు పొందర దొండ అంటారనమాట, అంటే చారలుగా వచ్చి పెద్ద దొండకాయలు అనమాట. ఇటువైపు ఏమో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, దానిమ్మలు, మల్బరీ. ఇంక ఇటువైపు వచ్చేసరికి స్వీట్ లెమన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. మల్బరీ ఎవరైనా చూడకపోతే చూసేయండి, ఫుల్గా వచ్చింది. నేను అన్ని పండినాక వీడియో తీద్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఈ పిట్టలు అస్సలు ఉంచడం లేదనమాట, ఒక్కొక్కటి కొరికేస్తున్నాయి. ఇవైతే నా అంజీరా. ఇటువైపు వచ్చేసరికి స్వీట్ లెమను, ఇటువైపు వచ్చేసరికి నిమ్మకాయలు కూడా బాగా వచ్చాయన్నమాట. నేను రోజుకి ఒక కాయ అయితే కోసుకుంటున్నాను, వాటర్ తాగుతాను అనమాట, నిమ్మకాయ వేసేసుకొని హాట్ వాటర్లో. ఇంక ఇటువైపు అయితే ములక్కాయలు కూడా ఉన్నాయి, ఎగోండి పైకి కనిపిస్తున్నాయి కదా ములక్కాయలు, మన చెట్లు అయితే వచ్చాయన్నమాట. అవి కూడా హార్వెస్ట్ చేస్తానండి, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది ఇటువైపు అయితే సపోటాలు కూడా పాల సపోటాని ఇచ్చారు. నిజంగా నేను తీసుకొచ్చి 2 ఇయర్స్ అవుతుంది, అంటే ఇంటికి వచ్చినప్పుడు నేను పెట్టాను అనమాట. 2 ఇయర్స్ అవుతుంది. ఇది కూడా బాగానే వచ్చాయి. ఇప్పుడైతే కొంచెం నాకు వంట చేయడానికి కరివేపాకు కొద్దిగా కావాలి. నేనైతే ఇలా స్టెమ్స్ అయితే విరిసేస్తాను, అప్పుడు అక్కడ నుండి చిగురైతే వస్తుంది. ఇంక కిందకు వచ్చేసి నేను కూడా టిఫిన్ చేసేసి
నేనైతే పెసరట్టు వేసుకునేటప్పుడు ఇలా ఉల్లిపాయలు, క్యారెట్లు ఉంటే క్యారెట్లు ఇలా వేసుకుంటాను అనమాట. అల్లం ముక్కలు అవన్నీ వేసుకుని తింటాను. ఈ పెసరట్టనే కాదు, నార్మల్ దోశ వేసుకున్నా కూడా దాంట్లో ఫుల్గా క్యారెట్లు, ఉల్లిపాయలు వేసుకుని తింటాను అనమాట. టిఫిన్ తినేసిన తర్వాత ఇటువైపు ఏమో ఇంకా రైస్ కడిగి పెట్టేసాను, అది ఉడికిపోతుంది. ఇటువైపు అయితే కూరకు తాలింపు వేస్తాను. నేనైతే ఏం కూర చేస్తానో మీకు చెప్పలేదు కదా, నేను కోడిగుడ్లు పులుసు అయితే చేస్తున్నాను. అంటే ఇది వేరే ప్రాసెస్ అనమాట. కోడిగుడ్లు ఉడకబెట్టకుండా డైరెక్ట్ కోడిగుడ్లు దీంట్లోనే కొట్టేస్తాను. ఇంకా దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అవి కొంచెం టమాటాలు వేసి మగ్గిపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసేసుకుంటాను. అదేనండి, కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలి. అది కొంచెం బాగా మరిగిన తర్వాత ఇలా గుడ్లు అనమాట కొట్టేసుకోవాలి. ఇంకా అంతా మనకు ఎన్ని గుడ్లు వేసుకోవాలనుకుంటున్నామో అన్ని గుడ్లు అలా వేసుకోవాలన్నమాట. దగ్గరగా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. పులుసులో కోడిగుడ్లు కొట్టిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంక మూత పెట్టేసుకుంటే ఈ విధంగా ఉడుకుతుంది. మూత తీసిన తర్వాత పులుసు ఏమైనా అడుగు పడుతుందేమో అని కొంచెం డౌట్ ఉంటుంది, ఎందుకంటే కోడిగుడ్లు కొట్టాం కాబట్టి. అందుకే ఇలాగా కుదుపుకోవాలన్నమాట క్లాత్ పెట్టి. తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఇలా కోడిగుడ్లన్నీ టర్న్ చేసుకోవాలి. మనకు సేమ్ కోడిగుడ్లు పులుసు పెట్టేటప్పుడు సొన ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇలా వండారా? వండితే ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు మా పిల్లల కోసం ఇలాగే వండుతాను. త్వరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇంట్లో మా పిల్లలు కూడా వచ్చేసారు. పొచ్చకాయ స్వీట్. మా పిల్లలకి స్కూల్ హాఫ్ డేస్ ఇచ్చారు కాబట్టి ఇంకొచ్చేటప్పుడు బాసుంది, స్వీట్స్, వాటర్ మిలన్ తీసుకొచ్చారు. ఇంకా అలాగే వాటర్ మిలన్ తీసుకొచ్చారు కదా, సర్బత్ చేయమంటున్నారు అనమాట. అందుకే పాలు ఎక్కడ ఉండవేమో అని చెప్పేసి ముందే పాలు తెచ్చారు. పాలు చల్లారాలి కాబట్టి ముందే నేనైతే పాలు అయితే మరగబెట్టేస్తున్నాను. ఇంకా అలాగే ఇటువైపు అయితే కోడిగుడ్లు పులుసు కూడా దగ్గర పడిందనమాట. దీంట్లో ఉలవచారు వేయమంటున్నారు. ఇంకా అలాగో ఇంట్లో ఉలవచారు ఉంది కాబట్టి నేను 1/2 కిలో ప్యాకెట్ అనమాట ఇది. ఉలవచారు అయితే వేసేస్తున్నాను. ఇగోండి ప్యాకెట్ చూపిస్తున్నాను, 250 గ్రామ్స్ అనమాట. ఉలవచారు వేసిన తర్వాత ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే ఆల్రెడీ అది ఉడికి మనకి తాలింపేసి ఇస్తారనమాట. నేనైతే ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసి ఇంకా దాంట్లో అయితే క్రీమ్ వేసుకుంటున్నాను, ఫ్రెష్ క్రీమ్ అనమాట. అదేనండి, నేనైతే ఇంట్లోనే పాలమేగడ ఉంటుంది, ఆ పాలమేగడ తీసుకొని ఇంకా బాగా గెలకొట్టేసి వేసేస్తాను. తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కోడిగుడ్లు పులుసు అనమాట, ఉలవచారు కోడిగుడ్డు పులుసు. ఇటువైపు అయితే పాలు కూడా మరిగిపోయినాయి. ఇంకా అదైతే 5 మినిట్స్ అయిన తర్వాత ఆఫ్ చేసేసాను. అలా దగ్గర పడే వరకు మరిగించుకున్నాను పాలను అయితే. ఇంకా అందరము అయితే భోజనం చేసేస్తున్నాము. ఉలవచారు కోడిగుడ్డు పులుసు అయితే సూపర్ ఉందనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉలవచారు తిన్నోళ్ళు కూడా ఈ పులుసు చేస్తే తింటారు కంపల్సరీ. నాకు కొంతమంది అడుగుతున్నారు అనమాట, ఏంటి అన్నము స్టీల్ తపాల్లో వండుతున్నావు అనేసి. నాకు కొన్ని రోజుల క్రితమే తెలిసింది అల్యూమినియం తపాల్లో వండితే కొంచెం మనం పాయిజన్ తింటున్నాం అనే విషయం. సర్లే, కొంచెం చుట్టాలు వచ్చినప్పుడు అలాంటి వచ్చినప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి కదా, స్టీల్ గిన్నెలు అయితే సరిపోవు. మా చిన్న ఫ్యామిలీకి ఆ స్టీల్ గిన్నెలు అయితే ఆ పూటకి ఆ రైస్ వండుకోవడానికి అయితే ఉన్నాయి. అందుకని వీలైన మట్టుకి నేను అల్యూమినియం అయితే అవాయిడ్ చేస్తున్నాను. ఇంకా అలా అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా అమ్మాయి చూడండి, ఇంకా ఈ గిన్నె తీసుకొచ్చి నాకు ఇందులో అన్నం పెట్టి అంటుంది అనమాట. బాబా అంటుంది. అంటే అది మీకు అర్థమయ్యే ఉంటుంది ఏమంటుంది అనేది. మా అమ్మాయి అన్నం పెట్టుకుని తింటదంట, అందుకే తనైతే వడ్డించుకుని తింటుంది. ఇంకా అందరం అయితే భోజనం చేసాము. ఇగోండి పెసలు అయితే మార్నింగ్ నానలేదని చెప్పాను కదా, తర్వాత ఈవినింగ్కి 3 అవుతుందనమాట టైము. అప్పుడు ఇగోండి పెసలు అయితే చక్కగా నానిపోయినాయి. అంటే పెసలు చాలా ఎక్కువసేపు అయితే నానాయి ఈసారి. నార్మల్గా అయితే ఓవర్ నైట్ నానితే సరిపోయేవి, అలాంటిది ఇవైతే దగ్గర 20 గంటల సేపు నాన్నట్టేని. ఇంకా అందుకని చక్కగా నానే కదా, మొలకలు చేద్దామని చెప్పేసి ఆ వాటర్ అంతా వంచేసాను అనమాట. ఇలా బాక్సులు వేసేసి మూత పెట్టేశాను. ఎందుకంటే ఇవి పొలంలోవి కదా, అత్తమ్మ అయితే ఊరు నుండి తీసుకొచ్చారు ఈ పెసలు. అందుకని మట్టి ఏమైనా ఉంటుందని చెప్పేసి మట్టి లేకుండా చూసుకున్నాను అనమాట. అంటే గాలి ఇచ్చడం అంటారు కదా, కిందే ఉన్నా సరే మట్టి ఉండిపోద్ది. ఇంకా అవన్నీ చేసిన తర్వాత ఇలా బాక్స్లో వేసుకున్నాను. లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి వాటర్, తట్ట మూత పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా మొలకలు అయితే అవుతాయి. ఇంక ఇక్కడైతే సర్బత్ కోసము ఇంకా వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నాము. ఫ్రూట్స్ ఏవి కట్ చేయాలన్నా సరే మా బాగా కట్ చేస్తారనమాట. ఇంకా ఆయన అయితే కట్ చేస్తారని చెప్తున్నారు. షర్బత్ కోసం అయితే వాటర్ మిలన్ కట్ చేయాలి కదా, చిన్న ముక్కలు అయితే కట్ చేయాలి. అందుకని లోపల గింజలు అవన్నీ తీసేవాళ్ళనమాట. అందుకని మా జాగు పాప కూడా బాగా హెల్ప్ చేస్తుంది. వాళ్ళ డాడీ అలా కోసిస్తూ ఉంటే ఇటువైపు అయితే గింజలన్నీ తీసేస్తుంది అనమాట. ఇంక ఇటువైపు అయితే మూవీ చూసుకుంటూ
మేమైతే దెయ్యం మూవీ చూస్తున్నాము. ఆ మూవీ చూసుకుంటూ ఇటువైపు అయితే మేము వాటర్ మెలన్ కట్ చేస్తున్నారు. మా జాగు అయితే ఇగోండి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేస్తుంది. వాటర్ మిలన్ కట్ చేసేటప్పుడు ఇలా ముక్కలు తింటే భలే ఉంటుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చూస్తున్నాను, చాలా బాగుందని చెప్తున్నాను అనమాట. మా సాయి అయితే అప్పటిదాకా చదువుకున్నాడు. ఇంకా టీవీ ఆన్ చేసాం కదా, ఇంకా టీవీ చూస్తున్నాడు అనమాట. ఇంకా వీళ్ళిద్దరైతే ఫ్రూట్స్ కట్ చేస్తున్నారు. ఇంక నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకా సర్బత్ ఎలా చేస్తున్నాం ఏంటనేది చూపిస్తానమాట. సమ్మర్ వచ్చింది కదా, ఇంకా వాటర్ మిలను అలాగే కర్బూజా ఇలాంటివి ఎక్కువ తినాలన్నమాట. వాటర్ కంటెంట్ తింటేనే మన బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా మా ఇంట్లో అయితే స్టాక్ ఉంటాయి ఎప్పుడు వాటర్ మిలన్స్ అయితే. నేనైతే పాలు కాచి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టమన్నారు, కూలింగ్ అవుతుంది అని చెప్పేసి. నేనైతే ఆ విషయం మర్చిపోయాను. సర్లే సర్బత్ కలిపినాక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది, లైట్ కూలింగ్ అయితే సరిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు సర్బత్ ఎలా చేస్తున్నామో చూడండి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ ముక్కలు అనమాట, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన పాలు అనమాట 1 లీటర్, అవి ఇంకా ఒక గిన్నెలో వేసేసుకొని ఇంకా దాంట్లో అయితే మేమైతే రోజ్ మిల్క్ అయితే కలుపుకుంటున్నాము. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో రోజ్ మిల్క్ ఉంది కాబట్టి 8 మూతలు అయితే రోజ్ మిల్క్ అయితే వేసుకున్నాం అనమాట. షుగర్ కూడా మనము స్వీట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇంక మొత్తం అయితే కలిపేసాము. ఆల్రెడీ మేము సబ్జాలు కూడా నానబెట్టుకున్నాము. ఆ సబ్జాలు కూడా దీంట్లో వేసేసుకుంటున్నాము. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకు రోజ్ మిల్క్ వేసాం కదా, అవంతా వేసుకొని ఇంకా మనకి వాటర్ మిలన్లో స్వీట్ ఉంటాయి కదా, ఆ స్వీటు ఈ స్వీటు మొత్తం కలిసిపోద్ది. కలర్ కూడా చూడండి ఎంత చక్కగా చేంజ్ అయిందో. ఇప్పుడైతే మొత్తం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 అవర్ పెడితే సరిపోతుంది. లైట్ కూల్ అయితే సరిపోతుంది అనమాట. టేస్ట్ చూస్తాం ఫస్ట్ ఎలా ఉందో ఏంటనేది. స్వీట్ అయితే సరిపోయింది. ఇందాక మేము బాసుంది తీసుకొచ్చాం కదా, ఆ బాసుంది కూడా 2 కప్పులు అయితే వేసేస్తున్నాము. జాగు పాప అయితే బాగా కలిపేస్తుంది అనమాట. తనే కలుపుతానంటుంది. ఇంకా కలిపేసింది మొత్తము. కలిపిన తర్వాత ఇప్పుడు గరిటె తీసేసి ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాము. వాటర్ మెలన్ సర్బత్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాము. 1/2 అవర్ అయితే సరిపోతుంది. ఇంతలోకి మేము వాటర్ మెలన్ కట్ చేసాం కదా, అక్కడ మొత్తము అవి తీసేసి మొత్తం క్లీన్ చేస్తామన్నమాట. లేదంటే ఇల్లంతా బంకగా అయిపోతుంది. ఇంతలోకి 1/2 అవర్ కూడా అయిపోయింది. మా సాయి అయితే సర్బత్ అయితే తీసుకొచ్చేసాడు. కూల్గా భలే ఉందన్నమాట తీయంగానే మూత. దీంట్లో అయితే మనము ఐస్ క్యూబ్స్ అయితే వేయలేదు, ఎందుకంటే వాటర్ లాగా వచ్చేస్తుందని ఐస్ క్యూబ్స్ అయితే వేయకుండా. అందుకని ఒక 1/2 అవర్ మనం ఇలా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే వాటర్ మిలన్ కానీ లేదంటే పాలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎమ్మటెమ్మటే కలుపుకొని తాగేవచ్చు అనమాట. మేము ముందు పెట్టలేదు కాబట్టి ఒక 1/2 అవరే పెట్టాను. ఇంక ఇప్పుడు అందరికీ సర్వ్ చేస్తున్నాం అనమాట గ్లాసుల్లోనే. ఇంకా అందరం అయితే టేస్ట్ చూస్తున్నాము. చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్. పిల్లలు వాటర్ మెలన్ తినకపోయినా ఇంకెలాగా ఐస్ క్రీమ్స్ కానీ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. బయట తాగేటి కంటే మనం ఇంట్లో చాలా హెల్తీగా చేసుకుంటాము, నీట్గా చేసుకుంటాం మెయిన్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.